నిన్న నైట్ మేము షాప్కి వెళ్ళినప్పుడు ఈ పాస్తా ఒకటి ప్యాకెట్ తీసుకొని వచ్చాము. వైట్ కలర్లో ఉంది. ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాము. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇది ఎలా అంటే ఎగ్ మిక్స్ చేసినట్టు ఉంది కదా, ఎగ్ వైట్ మిక్స్ చేసినట్టు ఉంది. అండ్ దీంట్లో కొంచెం క్యారెట్, ఇంకా కొన్ని గ్రీన్ లీవ్స్, రాడిష్, కార్న్స్ అన్నీ వేసినట్టున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇప్పుడు పాస్తా అనేది తింటుంది. అసలు ఏంటంటే వీళ్ళు మైనేజ్ ఇంకా ఏంటి పొటాటోస్ యాడ్ చేశారు, అందుకే అన్ని మిక్స్డ్ టేస్ట్ తెలుస్తుంది. కాకపోతే బాగానే ఉంది. క్యారెట్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి. కార్న్స్ ఇదిగోండి, ఇవి క్యారెట్ కార్న్. బాబు వద్దంట, అది తినట్లేదు. ఇదేమో పాస్తా, కానీ బాగుంది వెరైటీగా. ఎందుకంటే మేము ఎప్పుడు ఇంట్లో పాస్తా చేసుకుంటే టమాటో సాస్, చిల్లీ సాస్ ఇలాంటివి వేసి చేసుకుంటాము. మేము ఇంతకు ముందు ఉన్న ఏరియాలో వీళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ ఫ్రెండ్స్తో కలుస్తాము, ఫ్రెండ్స్ని కలిసి కొద్దిసేపు ఆడుకుంటాము అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇప్పుడు 2 వీక్స్ హాలిడేసే, సరేలే ఒకరోజు పంపిద్దాము అని చెప్పేసి ఇంకా ఈరోజు పంపిస్తున్నాము. ఈరోజు జనవరి 1 కదా. ఈరోజు మా పిల్లలిద్దరూ మేము ఇంతకుముందు ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటారంట. ఇంకా మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కోసం ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ తయారు చేశాడు. ఇదేంటి అక్కెమస్ ఇదేంటిరా డోంట్ ఫర్గెట్ మీ అన్నారు. ఓ డోంట్ ఫర్గెట్ మీ అని జపనీస్లో రాశాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమో మా బాబు ఫ్రెండ్ ఎవరు, ఫ్రాంక్లిన్, దే కంట్రీ ఫిలిప్పీన్స్ కదా. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఫిలిప్పీన్స్ అనమాట. వీళ్ళిద్దరు విపరీతంగా కలిసి ప్రతిరోజు ఆడుకునే వాళ్ళు. అసలు అక్కడ వీడిని చాలా మిస్ అయిపోతున్నాడంట. ఇంకా వీళ్ళిద్దరు దిగిన ఫొటోస్ కొన్ని మా బాబు కెమెరాలో ఉంటే, ఒకటి నిన్న నైట్ మేము బయటకు వెళ్ళినప్పుడు ప్రింట్అవుట్ తీసుకొని ఇలా పోస్ట్ కార్డ్ పైన మనకి ప్రింట్ వస్తుంది బయట కన్వీనియన్స్ స్టోర్స్లో. సో అదొకటి ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్కి వెనకాల ఏం రాసినారు, రచ్చ విఘ్నేష్ అని జపనీస్లో మా బాబు పేరు రాశాడు. సో ఇది వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇస్తాడంట, ఇంట్లో పెట్టుకుంటాడు. బాగుంది ఫోటో. మన ఇంట్లో కూడా ఒకటి పెట్టుకుంటే బాగుంది ఇట్లాంటిది. కాకపోతే కొన్ని రోజులైన తర్వాత వీళ్ళు మర్చిపోతారులేండి. మేము ఇప్పుడు షిఫ్ట్ అయ్యి 1 month అయింది కాబట్టి వీళ్ళకి ఇంకా పాత ఫ్రెండ్స్ అన్ని గుర్తుకొస్తున్నారు. ఇంకా కొన్ని 6 months 1 year అయితే ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ చాలా మంది ఎక్కువైపోతారు కదా, అప్పుడు అక్కడ ఫ్రెండ్స్ని మర్చిపోతారు. ఇప్పుడు 10:30 అవుతుంది. మా బాబు మా పాప ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈరోజు జనవరి 1 వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారంట. హ్యాపీగా వాళ్ళతో ఆడుకొని వస్తారంట ఈవినింగ్ వరకు. అయింది. మేము ఆన్లైన్లో కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసామన్నమాట. సో ఆ ప్రొడక్ట్స్ కూడా ఈరోజే డెలివరీ అయ్యాయి. నాకు బయటికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. ఈరోజు న్యూ ఇయర్ కదా, మా పిల్లలు నేను అందరం కలిసి బయటకు వెళ్ళి ఈరోజు ఎక్కడైనా బయట ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ చేసి వద్దాం అనుకున్నాము. కాకపోతే వాళ్ళు ఇంకా ఎంత ఉండమని చెప్పినా కూడా ఉండకుండా పిల్లలు ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్ళిపోయారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఒక జపనీస్ ఫ్రెండ్ ఉంది. సో డైరెక్ట్ ఇంకా వాళ్ళు జపనీస్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే లంచ్ చేసి నాకు కొన్ని ఫొటోస్ కూడా పంపించారు. అక్కడ ఇంకా తర్వాత వాళ్ళు ఇండియన్ ఫ్రెండ్స్ని, వేరే జపనీస్ ఫ్రెండ్స్ని అందరినీ కలిసి పార్క్లో ఆడుకుంటున్నాము అని చెప్పేసి. ఫస్ట్ వన్ ఏంటంటే ఒక లేడీస్ స్లింగ్ బ్యాగ్. ఇది చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. మా పాప కోసం ఇది ఆర్డర్ చేసాము. ఇలా క్రాస్గా వేసుకుంటారు దీన్ని. మేము లాస్ట్ వీక్ అనుకుంటా ఆర్డర్ చేసింది. కాకపోతే ఇంకా ఒక 2-3 days టైం పడుతుందిలే డెలివరీకి అనుకున్నాము. అనుకోకుండా ఈరోజే వచ్చాయి. సో న్యూ ఇయర్ డే రోజు అన్ని న్యూ ఐటమ్స్ వచ్చాయన్నమాట. చాలా పాకెట్స్ ఉన్నాయి. మా పాపకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ వేసుకొని చక్కగా ఇలా సైడ్కి వేసుకొని వెళ్ళిపోవచ్చు. స్లింగ్ బ్యాగ్ చాలా బాగుంది. అండ్ వీటి కాస్ట్ కూడా మాకు తక్కువ పడింది. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ ఎండ్లో చాలా ఆఫర్స్ ఉంటాయి కదా. సో ఈ ఆఫర్స్లో మాకు కొన్ని ఐటమ్స్ డిస్కౌంట్ వచ్చిందనమాట. మామూలుగా అన్ని ఆన్లైన్ సైట్స్లో, అమెజాన్ లాంటి వాటిలో కూడా ఇప్పుడు డిస్కౌంట్స్ ఉంటాయి కదా. సో
మేము ఇందుకు కొన్ని ఆర్డర్ చేసాము. ఇదేమో మా పాపకి ఒక పౌచ్ స్కూల్కి తీసుకెళ్ళడం కోసం, జస్ట్ పెన్సిల్స్ ఇలాంటివి పెట్టుకునేందుకు పౌచ్. చాలా వైడ్గా ఉంటుంది, ఓపెన్ చేస్తే పర్స్ టైప్లో ఉంది కదా. ఇది స్కూల్ పిల్లలకి యూజ్ అవుతుంది, పెన్సిల్స్ ఇంకా మార్కర్స్ అవి పెట్టుకోవడం కోసం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా హ్యాండ్ బ్యాగ్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇది ఇందులో ఉంది. సో దిస్ ఈజ్ మై న్యూ హ్యాండ్ బ్యాగ్. బాగుంది కదా. ఇది కాఫీ కలర్, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అనుకుంటా. కాఫీ కలర్లో ఉంది. అండ్ దీనికి 2 బెల్ట్స్ ఇచ్చారు. ఒకటేమో షార్ట్ బెల్ట్ అండ్ ఒకటేమో లాంగ్ బెల్ట్. స్ట్రింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇక్కడ బటన్ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తే మనకి లోపల ఇలా చిన్నగానే ఉంది. ప్లేస్ అంత ఎక్కువేం లేదు. చిన్న చిన్న ఐటమ్స్ అవి పెట్టుకుని వెళ్ళడానికి బయటికి. ఒక స్లింగ్ బ్యాగ్ కావాలి అని చెప్పి నేను ఆన్లైన్లో ఇది ఆర్డర్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? నాకైతే ఈ 2 బ్యాగ్స్ బాగా నచ్చాయి. మీకు నచ్చాయా? అండ్ ఇప్పుడు టైం 3:30 అయిందని చెప్పాను కదా. ఇంకా లంచ్ చేయడం కోసం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తాం పదండి. సూపర్ వెదరు, ఎండ చూడండి భలే ఉంది. టైం ఇప్పుడు 5 అయింది. మేము ఆల్మోస్ట్ 3:30కి ఇంట్లోంచి బయటకు వచ్చాము. ఏదైనా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందాము అని చెప్పేసి. కాకపోతే మేము వెళ్ళిన చాలా రెస్టారెంట్స్ అన్నీ ఈరోజు January 1st కదా, సో క్లోజ్ చేసే ఉన్నాయి. ఇక్కడ ఒక షాపింగ్ మాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీంట్లో చాలా రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మేము ఏదో ఒకటి ఓపెన్ చేసి ఉంటుందేమో అని చెప్పి చూసాము. కాకపోతే ఇంకా మొత్తం కంప్లీట్ షాపింగ్ మాల్లోకి ఎంట్రీనే లేదు. లోపల ఎంట్రీ దగ్గర కూడా మొత్తం బ్లాక్ చేసేసారు. ఈరోజు హాలిడే అన్నమాట. సో మేము ఇంకా వెతుక్కుంటూ వెళ్తున్నాము. కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 3 గంటలు మేము ఇక్కడ ఈ ఏరియాలో అంతా తిరిగాము. ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడైనా ఉంటే అక్కడ లంచ్ చేసి వద్దాము అని చెప్పేసి. కాకపోతే ఈరోజు January 1st కదా, మొత్తం అన్ని ఇండియన్ రెస్టారెంట్సే కాదు, చాలా వరకు షాపింగ్ మాల్స్, షాప్స్ ఇంకా రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్స్ లైక్ చైనీస్, కొరియన్ రెస్టారెంట్స్ అవి ఓపెన్ చేసి ఉన్నాయి. కాకపోతే మేము ఇంకా అందులో ఫుడ్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంటికే వచ్చేసి మన ఇండియన్ ఫుడ్ వండుకొని తిందాము, బిర్యానీ చేసుకొని అని. ఇప్పుడు నేను 7 అయింది టైము. ఇంటికి వచ్చి ఇదిగోండి బిర్యానీ కోసం అన్నీ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు ఇద్దరు వేరే ప్లేస్కి వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళు కూడా 7 వరకు ఇంటికి వస్తామని చెప్పారు. సో వాళ్ళు కూడా ఇంకా వచ్చేసరికి ఇప్పుడు ప్రిపేర్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఈరోజు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో అడిగి తెలుసుకోవచ్చు. వాళ్ళైతే హ్యాపీగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళు వెళ్ళిన ప్లేస్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 hour టైం పడుతుంది. 2 trains అండ్ 1 bus చేంజ్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నమాట. కాకపోతే ఇక్కడ జపాన్లో చాలా సేఫ్టీ అని చెప్పాను కదా, అందుకే పిల్లలు పెద్దవాళ్ళు పక్కన లేకుండా కూడా అలా వేరే సిటీస్కి ట్రైన్స్లో, బస్సెస్లో ట్రావెల్ చేస్తారనమాట. ఈ విషయం ఒక్కటి నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. అండ్ మా పిల్లలు కూడా, మా బాబాయ్ అయితే ఇంతవరకు ఎప్పుడు అలోన్గా ట్రైన్స్లో, బస్సెస్లో ట్రావెల్ చేయలేదు. మా పాప మాత్రం అప్పుడప్పుడు, ఇప్పుడు కొంచెం హై స్కూల్కి వచ్చింది కదా, తను ట్రై చేస్తుంది వెళ్ళడం ఒంటరిగా అటు ఇటు. సో ఈరోజు ఇద్దరు కలిసి వెళ్ళారు. మన దగ్గర కూడా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మన దగ్గర అది పాసిబుల్ కాదు కదా. మనం పిల్లల్ని అక్కడ ఒంటరిగా స్కూల్ పిల్లల్ని అది వేరే సిటీస్కి పంపించలేము. ఇక్కడైతే ఇలా ఫ్రీగా పిల్లలు తింటారు. మా పిల్లలు వచ్చిన తర్వాత అక్కడే తిని వస్తారు, లేకపోతే మళ్ళీ ఇంట్లో తింటారో ఏమో తెలియదు నాకు. నేనైతే అందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అండ్ చికెన్ కర్రీ రెడీ అవుతున్నాయి, టైం పడుతుంది ఇవి కావడానికి. మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. అండ్
మేము మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. మార్నింగ్ ఏంటి పాస్తా ఒకటి తిన్నామని చూపించాను కదా నేను ఇందాక బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కొన్ని చిప్స్ ప్యాకెట్స్ ఇంకా పాప్కార్న్స్ అలాంటివి కొన్నాను అనమాట. ఇవి ఏం చిప్స్ అంటే ష్రింప్ చిప్స్, రొయ్యలతో చేసిన చిప్స్. వీటిని తింటే సేమ్ మనకి రొయ్యల తిన్న వాసన వస్తుంది, సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ పచ్చి రొయ్యలు ఉంటాయి చూడండి, అలాంటి టేస్ట్తో ఉండే చిప్స్ ఇవి. ష్రింప్ ఫ్లేవర్డ్ ఫ్లఫీ రైస్ ఫ్లోర్ చిప్స్ అంట, చాలా టేస్టీగా ఉంటాయి. సో మా పిల్లలు కూడా బయలుదేరారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి మా ఫుడ్ రెడీ అయిపోతుంది. అంతలో మేము ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మూవీ చూద్దాం అనుకుంటున్నాము. చిప్స్ అని చెప్పేసి ఇదిగోండి ఇవి, అవి ఇలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసారా? మనకి ష్రింప్ టేస్ట్ తెలుస్తుంది ఇవి తినేటప్పుడు. ఇవి తింటే సౌండ్ కూడా కరకరమని ఇలా ఉంటాయి. అండ్ ఇదేంటంటే మేము నిన్న నైట్ ఒక షాప్కి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కొని వచ్చాము. ఇది ఆల్రెడీ హాఫ్ తిన్నాము. ఇదేంటంటే పొటాటో, బాయిల్డ్ పొటాటో ప్లస్ మయోనీస్ని మిక్స్ చేసి అందులో కొన్ని రాడిష్, క్యారెట్ ఇంకా బీట్రూట్ పీసెస్, ఆనియన్ పీసెస్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది తింటే మనకి బాయిల్డ్ పొటాటో మయోనీస్ టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది అనమాట. అంటే ఇది కూడా ఒక రకమైన ఫుడ్ వెరైటీ. చాలా వెరైటీస్ ఉంటాయి కదా, ఇలాంటివి నేనైతే ఇంట్లో ఎప్పుడు చేయలేదు. బయట ఇలా షాప్స్లో కొనుక్కొని తినడం కూడా ఫస్ట్ టైం. అది కూడా ఎందుకు కొన్నాము అంటే మేము ఈ ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అక్కడ వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, అప్పుడు మాకు ఒక జపనీస్ ఫ్రెండ్ 2 బాక్సెస్ ఇచ్చిందనమాట ఇలాంటి ఐటమ్ చేసి. అది తిన్నప్పుడు మాకు చాలా బాగా నచ్చింది. మేమైతే ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు, కాకపోతే మాకు అది ఒక కొత్త వెరైటీ అనమాట. సో బాగా నచ్చి మేము కూడా ఒకసారి ట్రై చేయాలి ఇంట్లో అనుకున్నాము. నేనైతే ఇంతవరకు ఇంట్లో ట్రై చేయలేదు, కానీ ఇలా షాప్లో అప్పుడప్పుడు కొనుక్కొని తింటున్నాను. యూట్యూబ్లో చూసి నేను కూడా ఇది ఎలా చేస్తారో పర్ఫెక్ట్గా తెలుసుకున్న తర్వాత ఒకసారి ట్రై చేస్తాను, ఎందుకంటే మా పిల్లలకి కూడా ఇది బాగా నచ్చింది. పిల్లలు జాపనీస్ స్కూల్లో చదువుతారు కదా, సో వాళ్ళకి ఏంటంటే స్కూల్లో ఎవ్రీడే లంచ్ జపనీస్ ఫుడే ఉంటుంది. వాళ్ళకి ఇంకా చాలా వెరైటీస్, అన్నీ ఆల్మోస్ట్ జపనీస్ వెరైటీస్ ఫుడ్స్ ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా రోజు ఒకటి ఇస్తూ ఉంటారనమాట. సో మాకంటే ఎక్కువ మా పిల్లలకి జపనీస్ ఫుడ్స్ గురించి తెలుసు, అండ్ వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉంది. ఒక్కొక్కసారి మాకు ఏదైనా తెలియకపోతే అది చూపించామనుకోండి, వాళ్ళు చెప్పేస్తారు, ఓకే ఇది నేను స్కూల్లో తిన్నాను, దీని పేరు ఇది, అది టేస్ట్ అలా ఉంటుంది, అది ఇది అని చెప్పేసి. టైం ఎంత ఇప్పుడు? 7 అయింది. మా పిల్లలు చూడండి ఇప్పుడే వస్తున్నారు. ఏంటిదిరా ఇది? ఆర్మీ సాంగ్లు ఇచ్చింది. ఇది జీన్స్ ప్యాంట్ లా ఉంది కదా, కవర్ ఇది జీన్స్ లా ఉంది చూడడానికి. And my 2000 sister got 1000. You got 2000? Why? Yeah, 2000 nakunda. Every New Year appudu, every New Year they will give some money to kids. Okay, but nee iddarki same iyali gani ekko okari takku naake kochindo పెద్దగా ఆట నాకు 2000 రాలి, జస్ట్ మిస్ప్లేస్ అయింది అంతే. అయ్యా అయితే అక్కకి ఇచ్చాము 1000. మేము ఇద్దరు షేర్ చేసుకున్నాం 500. ఓకే 1500. Give me 500. మా పిల్లలు వేరే సిటీకి వెళ్ళారు అని చెప్పాను కదా, ఇప్పుడే వచ్చారు. యాక్చువల్గా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా జపనీస్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో తను ఏంటంటే ఈ రోజు వీళ్ళిద్దరికి గిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ జపనీస్ ఎవ్రీ న్యూ ఇయర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ పాస్ ఇట్లా మనీ ఇస్తారు. మామూలుగా ఇక్కడ జపాన్ లో ఏంటంటే ఒక ట్రెడిషన్ ఉంది, గ్రాండ్ పేరెంట్స్ న్యూ ఇయర్ రోజు గ్రాండ్ చిల్డ్రన్ కి మనీ ఇస్తారంట. తెలిసిన వాళ్ళకి కాదు, మామూలుగా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కి కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఎవరికైనా ఇస్తారంటనా? అట్లా అందరికి కాదు. నాకు తెలిసి అయితే
అంటే మాకు కూడా అంత క్లియర్గా తెలియదు. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ కిడ్స్కి మనీ ఇస్తారు న్యూ ఇయర్ డే రోజు, వాళ్ళని బ్లెస్ చేస్తూ కొంచెం మనీ ఇస్తారనమాట. సో ఈ రోజు అనుకోకుండా వీళ్ళు ఆ ఏరియాకి వెళ్ళేసరికి మా జపనీస్ ఫ్రెండ్ ఏం చేసిందంటే మా పిల్లలిద్దరికి కూడా ఏది ఎన్వలప్ ఏది, సో ఈ ఎన్వలప్లో 2000 మనీ పెట్టి మా బాబుకి మా పాపకి ఇద్దరికి చెరొక ఎన్వలప్ ఇచ్చిందంట. సో వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు మా పిల్లల్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట. తనకి ఆల్మోస్ట్ 75 years ఉంటాయి, తను జపనీస్. సో లాస్ట్ వీక్ కూడా మా ఇంటికి వచ్చింది. మేము అక్కడ ఇంతకు ముందున్న ఏరియాలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మా ఇంటికి వచ్చేది. అండ్ మేము కూడా వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళము. ఒక మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ లాగా ఉంటుంది అనమాట. నాకు తనతో మంచి కనెక్షన్ ఉంది. సో తను నన్ను ఒక డాటర్ లాగా ట్రీట్ చేస్తుంది, నాకు కూడా తను చూస్తే ఒక మదర్ లాగా అనిపిస్తుంది అనమాట. మేము జపాన్ లో ఉన్నా కూడా మాకు ఒక జపాన్ లో మదర్ లాగా తను మమ్మల్ని కేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేకపోతే నేను తనకి జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను. ఎవ్రీ వీక్ తను నాకు మెసేజ్ చేస్తూ ఉంటుంది, నాకు హెల్త్ బాగాలేదు, జలుబు చేసింది, లేకపోతే ఫీవర్ వచ్చింది అని చెప్పి నేను ఎప్పుడైనా తనకి మెసేజ్ చేస్తే నాకు ఇమ్మీడియట్ గా ఫ్రూట్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. అండ్ మేము ఈ ఇల్లు షిఫ్ట్ అయిన రోజు కూడా చాలా ఫుడ్స్ మాకు తీసుకొచ్చి ఇచ్చింది. మాతో పాటు మాకు మాత్రమే కాకుండా ఈ ఇల్లు షిఫ్ట్ చేసిన వాళ్ళు మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా తను ఆ రోజు ఫుడ్ ప్రొవైడ్ చేసింది అనమాట. సో నేను ఒకరోజు తనని తప్పకుండా వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను తను మా ఇంటికి చాలాసార్లు వచ్చినప్పుడు ఇండియన్ ఫుడ్ ప్రిపేర్ చేసి తనకి ఇస్తూ ఉంటాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తను బయట ఎప్పుడు ఇండియన్ ఫుడ్ని తినలేదు. మీ ఇంటికి వచ్చినప్పుడే నాకు నువ్వు చేసి పెడతావు అని అంటుంది. నేను కాకపోతే ఏంటంటే వీడియోలో తను ఎప్పుడు మీకు చూపించలేదు, ఎందుకంటే జపనీస్ వీడియోస్లో కనిపించడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా. సో నెక్స్ట్ టైం తనని ఎప్పుడైనా అడిగి వీడియోలో కనిపించడానికి తనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను మీకు తప్పకుండా తనని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మా పిల్లలు అయితే ఇంకా చాలా హ్యాపీ ఈరోజు, ఎందుకంటే తను మా పిల్లల్ని తన గ్రాండ్ కిడ్స్ లాగా అనుకుంటూ తను మా పిల్లలకి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అండ్ గిఫ్ట్ మాత్రమే కాదు, తను మా పిల్లలకి ఇందులో కొన్ని స్నాక్స్ ఇచ్చింది. కాకపోతే మా పిల్లలు ఏంటంటే వచ్చే దారిలో అన్ని స్నాక్స్ తినేసి ఖాళీ కవర్ని తీసుకొని వచ్చారు. ఇందులో స్నాక్స్ ఏం లేవు కదా, ఓకే ఉంది. ఇందులో కేక్స్ ఉన్నాయి, ఇదిగోండి ఇది ఒక ప్యాకెట్, ఇందులో 2 కేక్స్ ఉన్నాయి, కొన్ని చిప్స్ ప్యాకెట్స్, ఇంకా ఏమో ఉంటే అవన్నీ ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. సో ఇది మా న్యూ ఇయర్ ఫస్ట్ డే. మళ్ళీ నేను నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్, సీ యూ, సైనరా, మతాయి మిషో.